అయితే దేవుడు ఏర్పరచుకున్న వారు వారి మధ్య నుండి బయటకు రమ్మని ఆజ్ఞాపించబడినది. ప్రత్యేకంగా ఉండుడి. దేవుడు సెలవిస్తున్నాడు, నేను మిమ్మల్ని స్వీకరించదను. వారి యొక్క లోక సంబంధమైన వాటిని ముట్టవద్దు. నేను నీకు తండ్రి యుందును, లేక దేవుడినై యుందును. మీరు నాకు కుమారులను కుమార్తెల యుందురు. అవిశ్వాసులతో విజోడుగా ఉండకుడి. అయితే దాని మధ్య నుండి బయటికి రండి. లోకము నుండి వేరుగా ఉండటకు దేవుడు కోరుచున్నాడు. ఆయనకు ఆయనే నీతో ఒకటి ఒకటికు కోరుతున్నాడు. ఏ విధమైన మానవ కల్పితమైన సంస్థాపకముల సంఘ శాఖల పద్ధతులు కాని లేక మానవ కల్పితమైన సిద్ధాంతాలు నిలబడవు. అది దేవుడు తీసుకున్నదే, నీలోన పరిశుద్ధాత్మ స్వీకరించినదే కావలసి ఉన్నది. దేవునితో నిన్ను ఐక్యము చేయుట కొరకు. అది నీవు కలిగి ఉన్నావని నీకు ఎలాగో తెలియను. వాక్యమును వ్రాసినటువంటి పరిశుద్ధాత్మయే ప్రతి ఒక్క మాటను, ప్రతి ఒక్క వాక్యమునకు సాక్ష్యమిచ్చును. పాత నిబంధనలో ఎటువంటి కార్యాలను చేసినటువంటి పరిశుద్ధాత్మయే క్రొత్త నిబంధనలు ఆయనే చేయును. అలాంటివే ఇప్పుడు చేయును. ఎందుకనగా యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగములు ఒక్కడి రీతిగా ఉన్నాడు. నీవు సంస్థాపనముతోనూ లోకముతోనూ విజ్జోడుగా ఉండకూడదు. వారితో విజ్జోడుగా ఉండకూడదు. వారి మధ్య నీవు విజ్జోడుగా ఉండకూడదు. అయితే వారి మధ్య నుండి బయటికి రా. క్రీస్తుకు నీవు జతగాడివి, విజ్జోడు. ఆమేన్. ప్రభుని యేసుక్రీస్తుకు జతగా ఉండు. బైబిల్ చెప్తుంది, కడవరి దినాల్లో మరి యొక్క బాబేలు గోపురం వంటి సంఘములు ఉంటావని. వారు పైకి భక్తి గల వారి వలె ఉంటారు. దేవుని యొక్క వాక్యమును, శక్తిని, ఆయన వాక్యపు శక్తిని తృణీకరించుటకు. వాక్యమనగా ఏంటి? దేవుని యొక్క రాజ్యమనగా ఏంటి? ఆయన రాజ్యం యొక్క సభ్యులుగా మనము కాకమునకు మనము రాజ్యమునకు సంబంధించవలసి ఉన్నది. ఎంతమందికి అది తెలుసు? ఆమేన్ అని చెప్పండి. మంచిది. రాజ్యములోకి మీరు ఎలాగూ చేరుతారు? దేవుని యొక్క రాజ్యము దేవుని యొక్క వాక్యమై ఉండి తిరిగి శక్తిలోకి వస్తుంది. ఆమేన్. శక్తివంతముగా తయారవుతుంది. పాపమును తొలగిస్తుంది. సూచనలను ఇస్తుంది. ఏ విధమైన సూచనలు? మోషేను బయటికి తెచ్చిన వంటి అదే విధమైన వాక్యము అదే అయినట్లయితే అదే సూచనలు తెచ్చును. నులివెచ్చని స్థితి అందున్న లోతును అదే విషయం వేరు చేసినది. లోతు నులివెచ్చని వాడిని మనకు తెలుసు. అంత్యకాలానికి అది సూచనని యేసు చెప్పినాడు. నులివెచ్చని లోతు దురాన కూర్చున్నాడు. అతడు భక్తి గలవాడు, నిజమే. అతడు మరియు అతని భార్య కూడా, మరియు అన్ని విధములకు విందులు సంబరాలకు వారు సంబంధాలు కలిగి ఉన్నారు. అతడు నగరానికి మేయరు. ఓహో, అన్ని విధములైన సంగతులు జరిగిపోతున్నాయి. అతడెంతో భక్తిగా ఉండెను. అతడు సువార్తికులను పరిచయం చేయగలుగుతూ వారందరూ వచ్చుటకు పరిస్థితులు ఏర్పాటు చేసేవాడు. అట్టి దానిలో అతడు బాగున్నాడు. ఓ సహోదరుడా, అయితే అతడు ఆ ఏర్పాటులో ఉన్నవాడు కాదు. చూడు ఏం జరిగిందో. ఎందుకని? అబ్రహాము యొద్దకు వచ్చి అతని వేరుపరిచి అతని యొక్క వేర్పాటు యొక్క రుజువును, గుర్తును అతనికి చూపించిన అదే దేవుడు. ఓహో దేవా, మీరు అది చూచుట కొరకు ఒకటి నేను చేయాలని ఎంతో ఆశపడుతున్నాను. దేవుడు అబ్రహామునకు అది చూయించాడు. అతడు తనకు తాను వేరుపరచబడిన వాడవటం వలన దాని యొక్క రుజువును ఆయన అతనికి చూపాడు. అతని మధ్యనే ఆయన ఉన్నాడని, అతనితోనే ఆయన ఉన్నాడని రుజువు కొరకై చూపాడు. యేసు చెప్పాడు, చివరి కాలంలో అదే జరుగును అని చెప్పాడు. అబ్రహాం ఒక జనాంగము కాదు, అతను ఒక చిన్న సంఖ్య. అయితే దేవుడు అతనితో ఉండెను. అప్పుడు ఆయన అతనిని వేరు చేశాడు. ఈ యొక్క చివరి దినాల్లో మనముగా వేరుపరచబడవలసి ఉంటుంది. అభిషేకించబడిన ఇశ్రాయేళ్ల ప్రవక్తయగు మోషేకు దేవుడు ఒక సూచన అనుగ్రహించినట్లయితే, ఒక అగ్నిస్తంభమును ఇచ్చినట్లయితే, అబ్రహామునకు సూచన ఇచ్చాడు. ఆయన ఇశ్రాయేలుకు సూచన ఇచ్చాడు. ఆయన శిష్యులకు సూచన ఇచ్చాడు. అదే సూచన ప్రతి ఒక్కసారి అదే సూచన. అగ్ని స్తంభము. దమస్కు మార్గాన పౌలు ఉన్నప్పుడు అక్కడ అతని ఎదుట అగ్ని స్తంభం ప్రకాశించను. చివరికి అది అతని కళ్ళు కనబడకుండా చేసి తన ముఖాల పైన అతని పడవేసిన దాన్ని మరింకెవరూ చూడలేదు. ప్రతి ఒక్కరూ చుట్టూ నిలబడ్డారు. దాన్ని వారు చూడలేదు. ఒక స్వరం చెప్పెను, సౌలా, నీవు నన్నెందుకు హింసించుచున్నావు అని. ప్రభువా, నీవు ఎవరవు అని అతను అడిగాడు. ఆయన చెప్పాడు, నేను యేసును అని. ఒక సూచన. అతడెవరు? అన్యజనులకు అపోస్తులుడు. ఆమేన్. ఇక్కడ మనము అంత్యకాలంలో ఉన్నాము. తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి మరియు దక్షిణము నుండి వస్తున్నాము. మనం ఏమి చేస్తున్నాము? ఆ యొక్క ఎత్తబట్టుకు సంసిద్ధపడుతున్నాము. కొద్ది నిమిషాలకై పరిశుద్ధాత్మ చేత ప్రతి ఒక్క అణువు నింపబడే వరకు మనము సంసిద్ధపరచుకుంటున్నాము. ఆ తర్వాత ఆమె
పైకి వెళ్లిపోతుంది. ఓహో, ఆయనతో నిజమైన ఏకత్వంతో కలిగి ఉండుట, ఆయన కొరకే ఆయన ప్రజలను పిలుచుచున్నాడు. ఎందుకనగా అది ఆయన యొక్క ఒక్క పరిశుద్ధాత్మ, ఒక్క ఆత్మ ద్వారా మనమందరము ఒక్కరిగా ఒక్క శరీరంలోకి బాప్తిసం పొందితిమి, కలిసి కట్టుగా. అది యేసుక్రీస్తు యొక్క శరీరము. మరియు మన యొక్క మాంసయుక్తమైన శరీరంలో యేసుక్రీస్తు ఆయన ఆత్మను బట్టి జీవించుచున్నాడు. ఒక సూచనగా, లోకానికి ఒక సూచికగా కడవరి దినాల్లో మనము జీవిస్తున్నామని, ఎత్తబడుటకు సంసిద్ధపడుతున్నామని, సంఘమునకు పరిచర్య చేస్తున్నామని, ఆయన చేసిన కార్యములనే చేయుచుంటాము. ఓ, నేను ఆయన ప్రేమిస్తున్నాను, మీరు అలాగూ చేయరా?